సాయి తేజకు లైంగిక వేధింపుల వ్యవహారం తమ దృష్టికి రాలేదన్నారు ప్రిన్సిపల్. చాటింగ్ కూడా తమ చేతికి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఏం మాట్లాడలేమంటున్నారు. ఏమీ తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ గా ఉండదన్నారు ఆయన. సరిగ్గా అదే సమయంలో లెక్చరర్స్ ఉన్న రూమ్ లోకి విద్యార్థి సంఘాలు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. సాయి తేజ ఆత్మహత్యతో ఇద్దరు లెక్చరర్స్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. లైంగికంగా మానసికంగా వేధించారనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో సమతా కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు అసలు ఏం సార్ వీళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన వెనక, ఈ ఆత్మహత్య వెనక ఇద్దరు లెక్చరర్స్ ఇందులో పనిచేస్తున్న వాళ్ళని అసలు ఇందులో మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు తెలియడమేనా? మా దృష్టికి ఏం రాలేదు సార్. ఇందాకే నాకు తెలిసింది సార్. అది తెలిసిన తర్వాత నుంచి డెఫినెట్గా నేను పిల్లల దగ్గర నుంచి రైటింగ్ తీసుకున్నాను. అది వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నారు, అవన్నీ చూసి ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్గా అది ఏదైతే అది వీ విల్ డూ జస్టిస్ ఫర్ ద పీపుల్. మీకున్నటువంటి ఈ కంప్లైంట్తో పాటుగా చాటింగ్ కూడా చాలా ఉంది. చాటింగ్లో రకరకాలుగా నీతో బయటికి వెళ్ళాలని, నీతో కలవాలని ఉంది, మనం బయట తిరుగుదాం రండి అని ఇలా చాలా చాటింగ్స్ అయితే ఒక విద్యార్థి ఈ విధంగా ప్రవర్తించడం వల్ల అంటే అతను మానసికంగా కుంగిపోయాడు అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. సార్ నాకైతే నా చేతికి ఇప్పుడు వచ్చింది, నేను ఇంకా చూడలేదు. సో చూడకుండా ఇంకొకరి మీద ఆరోపణ చేయడం కూడా కరెక్ట్ కాదు. అంటే విద్యార్థులు ఎంతకాలం మనమైతే ఒకసారి చూడొచ్చు, రూమ్లో ఉన్నటువంటి లెక్చరర్స్ దగ్గరికి ప్రస్తుతం విద్యార్థులు తలుపులు పాల్గొట్టుకుని మరీ లోపలికి వెళ్తున్నటువంటి సంఘటన అయితే చూడొచ్చు. అయితే అసలు లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉన్నటువంటి విద్యార్థుల విషయంలో ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏంటి అసలు లోపల జరుగుతున్నది ఏంటి అనేది తెలియాల్సినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనము విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఇద్దరు లెక్చరర్స్ ఎక్కడున్నారు, ఇప్పుడు బ్యాంక్ లెక్చరర్తో పాటుగా మిగిలినటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అనే దానికి సంబంధించి వివరాలు తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అంటే అలా వాళ్ళ ఆఫీస్ రూమ్లో ఉన్నారు, ఆఫీస్ రూమ్ పెట్టారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురండి అని వాళ్ళు సమాధానం చెప్పండి అని వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి తమ ఆందోళనని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే అటు సాయి తేజ మృతికి సంబంధించి ప్రస్తుతము అటు కుటుంబ సభ్యులు, అదేవిధంగా విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాలేజీ యాజమాన్యంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళతో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి మేనేజ్మెంట్ ఏ విధంగా సమాధానం చెప్తుంది, దీనికి పాల్పడినటువంటి అంటే చాటింగ్ చేసి ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ లెక్చరర్స్ బయటికి తీసుకొస్తారా, అసలు వాళ్ళతో ఏ సమాధానం చెప్పిస్తారో, అసలు వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్, రాజు, బిగ్ టీవీ, విశాఖ.